హామీల విషయంలో చంద్రబాబు చేసిన మరో మోసం దర్శి సభ సాక్షిగా మరోసారి బయటపడింది. సుమారు 7 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే కాకుండా ఒక్కో రైతుకు 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 రూపాయలు ఇచ్చారు. కూటమి పాలన ఏర్పడి 14 నెలలవుతున్నా సరే హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే పనిని యథావిధిగా చేస్తున్నారు. చంద్రబాబు నయవంచన కపట పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. రైతులకు కేంద్రం 2,000 రూపాయల చొప్పున ఇవ్వగా రాష్ట్రం 5,000 రూపాయలు పంపిణీ చేసిన సందర్భంలో ఆయన ఈ మాట చెప్పారు. ఇంకో విషయం పరిశీలిద్దాం. మీ మోసం మరోసారి రుజువైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య ఇది. చంద్రబాబు జగన్లో ఎవరు నిజం చెప్పారో తెలుసుకోవడం కష్టం కాదు. ఒకసారి కూటమి ప్రజాగళం పేరుతో ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల చిట్టాను పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో తొలిసారిగా రైతులకు ఇచ్చింది ఈ 5,000. వీటిని పరిశీలిస్తే ఏమని అర్థమవుతుంది? చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన మాటను తప్పినట్లేనని కదా, జగన్ చెప్పింది వాస్తవమనే కదా. ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి తెలుగుదేశం మీడియా చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్న అభిప్రాయాన్ని పాఠకులకు కలిగించి వారిని మోసం చేయడానికి యత్నించి ఉండవచ్చు. కానీ రైతులకు తెలియకుండా ఉంటుందా? గత జగన్ ప్రభుత్వం రైతుకు 13,500 రూపాయల చొప్పున ప్రతి ఏటా క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించింది. చెప్పిన దానికన్నా ఒక ఏడాది అదనంగానే ఇచ్చింది. అయినా ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించేవారు. జగన్ కేంద్రం ఇస్తున్న నిధులను కూడా తన స్కీమ్లో కలిపి ఎలా ఇస్తారని ప్రశ్నించేవారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే సాయంతో దీనికి సంబంధం లేదన్నట్లే ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. దీన్ని రైతులు కొంతమేర నమ్మి ఉండవచ్చు. గతంలో దాదాపు 89,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి 15,000 కోట్ల మేరే అరకొరగా చేసి తమను మోసం చేశారన్న అభిప్రాయం చంద్రబాబుపై ఉన్నప్పటికీ ఈసారి మాట తప్పరేమోలే అని అనుకున్నవారు ఉండి ఉండవచ్చు. కానీ యథాప్రకారం ఆయన మాట తప్పారు. చేసిన బాసలను మర్చిపోయి ఏడాది పాటు కాలం గడిపిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల నుంచి నిరసన సెగదగులుతోంది. వైఎస్ జగన్ తరచూ వీటిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజల వద్దకు తమ కేడర్ను పంపిస్తున్నారు. ఫలితంగా ఒత్తిడికి గురైన చంద్రబాబు ఆయా స్కీములను ఇంకా ఎగవేయలేమని అర్థం చేసుకున్నారు. అయితే పూర్తిగా అమలు చేయడానికి ఆయన మనసు అంగీకరించలేదనుకోవాలి. అంతేగాక 20,000 రూపాయల బదులు 14,000 రూపాయలే ఇస్తామని ప్రకటించారు. అంటే 6,000 రూపాయల చొప్పున కోత పెట్టారన్నమాట. దీన్ని మాట నిలబెట్టుకోవడం అంటారా లేక వాగ్దాన భంగం అంటారా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. కాకపోతే చంద్రబాబు ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఏ అసత్యాన్నైనా అలవోకగా చెప్పగల నేర్పరితనం ఆయనకు ఉందని విపక్ష నేతలు చేసే వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు నిజం చేస్తుంటారు. తల్లికి వందనం స్కీమ్ తర్వాత అన్నీ అమలు చేసేసామని, ఇంకెవరైనా అమలు కాలేదంటే నాలుక అంటూ వెంటనే సర్దుకుని మందం అనుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమల్లో కోత పెట్టినా, ఒక ఏడాది ఎగ్గొట్టినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు చెప్పగలిగారు. అదే ఆయన విశిష్టత. దీన్ని దృష్టిలో ఉంచుకునే జగన్ తన ప్రకటనలో చంద్రబాబు మోసం మరోసారి నిజమైందని వ్యాఖ్యానించారు. ఒక్కో రైతుకు ఇప్పటికి 40,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం 5,000 ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ మాత్రం డబ్బులైనా రైతులకు ఇచ్చారంటే అది జగన్ నుంచి వస్తున్న ఒత్తిడి అని వేరే చెప్పనవసరం లేదు. నిత్యం హెలికాప్టర్లో ఏదో ఒక చోటకు చిన్న చితక కార్యక్రమాలకు కూడా కోట్లు ఖర్చు చేస్తూ అటెండ్ అవుతుండే చంద్రబాబు నులక మంచంపై కూర్చుంటే రైతులకు ఒరిగేదేమి ఉంటుంది? వారికి ఇవ్వవలసిన గత ఏడాది బకాయి 20,000 ఇచ్చి ఉంటే రైతులు కూడా శభాష్ అని ఉందురు కదా. మరో సన్నివేశం ఏమిటంటే చంద్రబాబు హెలికాప్టర్లో దిగి ఆటోలో ప్రయాణించడం, దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఆటో డ్రైవర్తో ఐటీ గురించి కూడా మాట్లాడించడం, కెమెరాల కోసం చేతురూపుతూ వెళ్ళడం అంతా తమాషాగా ఉంటుంది. సత్యానాదెళ్ల మైక్రోసాఫ్ట్ CEO అయ్యారంటే అది మనం చూపిన చొరవని అనడంలో కొందరైనా నమ్మకపోతారా అన్న భావన ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడితే నవ్వుల పాలవుతామన్న సంగతిని విస్మరిస్తున్నారు. టీడీపీ మీడియా ఆహా ఓహో అని భజన చేయవచ్చు. నిప్పులు జరుగుతున్న ఎండలో చంద్రబాబు కూర్చున్నారని, భారీ వేదికలు లేవని, షామియానాలే లేవని గొప్ప విషయంగా ప్రచారం చేశారు. నిజమే, ఇకపై అన్ని కార్యక్రమాలు ఇలాగే ప్రభుత్వానికి ఖర్చు లేకుండా చేస్తారని ఈ మీడియా గ్యారంటీ ఇచ్చి ఉండవలసింది. ఆయన టీడీపీ వారికే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరించడం పద్ధతి అనిపించదు. వైసీపీ నేతల ఇళ్లపై
దాడులు చేస్తున్న వారిపై కనీసం కేసులు పెట్టకుండా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం అనాలా, లేక కొందరి కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం అనుకోవాలా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి.